మనతో పాటు మాట్లాడడానికి విజయరెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, సోనియా గాంధీ గారి పైన కావచ్చు, రాహుల్ గాంధీ పైన పెట్టినటువంటి షార్ట్ షీట్ గురించి ఏమంటారు? ఈ రోజు చూస్తున్నాము మనం. హెరాల్డ్ అనే సంస్థ ఒకటి ప్రజాస్వామ్యం కోసం, మన దేశ పోరాటం కోసం, స్వాతంత్ర పోరాటం కోసం తీసుకొచ్చిన సంస్థని ఆదుకోవాలని ఒక మంచి ఉద్దేశంతో తీసుకొచ్చి చేసిన చర్యని ఏదో అయిపోతుందని భూతద్దంలో పెట్టి చూపించడానికి ఈ రోజు ఈడీ ఛార్జ్ షీట్స్ సబ్మిట్ చేయడము, ముందుకు తీసుకురావడం చేస్తున్నది. పోయిన సంవత్సరమే వాళ్ళు ఎన్నో ఎంక్వైరీలు చేశారు ఈడీ, అయినా ఏం దొరకలేదు. కానీ ప్రజలలో ఒకటి సోనియా గాంధీ గారు కానీ రాహుల్ గాంధీ గారి మీద వాళ్ళ ఇమేజ్ ని దెబ్బతీయడానికి ఏదైతే ప్రయత్నం చేస్తుందో బీజేపీ, దాన్ని తిరిగి కొట్టడానికి ఈ రోజు మేము ఇక్కడ ధర్నా చేస్తున్నాం. డెఫినెట్ గా యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ మేము అది ఎదుర్కొంటాము. దాంట్లో ఏమీ లేవని అందరికీ తెలుసు. అయినా కానీ ప్రజల్లో నిజాలు తెలవాలని మేము ఈ రోజు ఇక్కడ ధర్నా చేస్తాం. డెఫినెట్ గా దీన్ని అడ్డుకుంటాం. కాంగ్రెస్ పార్టీ ఎలా ఎదుర్కోబోతుంది? చెప్తా ఉన్నాం కదా, ఎట్లయితే మేము యాజ్ పర్ రూల్ అయితే ఈడీ ముందు పిలిచినప్పుడల్లా వెళ్ళారు, చెప్పారు. ఈ కేసెస్ నడుస్తూ ఉంటాయి. కానీ ప్రజల్లో కూడా ఒక అవగాహన రావాలా. ఇక్కడ ఏదో జరిగిపోతుందని ప్రజలని ఎట్లయితే గగ్గోలు పెడుతున్నారో అది ఏమీ లేదని చెప్పడానికి ఇవన్నీ చేస్తా ఉన్నాము. డెఫినెట్ గా రాహుల్ గాంధీ, సోనియా గాంధీ గారు, వాళ్ళ ఫ్యామిలీ ఎవరన్నా అప్పులో ఉన్న సమస్యను తీసుకొని కేసులు పెట్టించుకున్నది మొదటిసారి అనుకుంటాను. ఇంత హీనమైన పరిస్థితిలోకి బీజేపీ వస్తుందంటే వాళ్ళ చేతగానితనం, వాళ్ళ భయం ఏదో బయటకు తెలిసిపోతుంది. మేము గట్టిగా ఎదుర్కొంటాం. ప్రజలకు అందరికీ కూడా ఒక క్లారిటీ ఇస్తాం. ప్రజల కోసం నిలబడే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని తెలియజేస్తాం. కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఈ కేసులకు భయపడేది లేదని కూడా, ఏదైతే ప్రజాస్వామ్యబద్ధంగా ఎదుర్కొంటామని కూడా వారు చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. మనము మరికొంతమందితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. ప్రధానంగా ఈ ఆందోళన కార్యక్రమంలో పెద్ద ఎత్తున యువ నాయకులు పాల్గొంటున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి యువ నాయకులు భారీ ఎత్తున ఈ ఆందోళన కార్యక్రమానికి వస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. బీజేపీకి, ఈడీకి వ్యతిరేకంగా ఈ ధర్నా కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు నిర్వహిస్తున్నటువంటి విషయం కూడా మనందరికీ కూడా తెలిసిందే. వీడియో జర్నలిస్ట్ ప్రభాకర్తో వంశకృష్ణ, సమయం టీవీ, హైదరాబాద్.